హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక నుంచి కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి, అలాగనే ఆ కొత్త రూల్స్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలోనే సుమారు 8 కోట్ల మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే అందించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓలోనే సభ్యులకు సంబంధించి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన ఈపీఎఫ్ స్కీము 2026 ప్రకారం ఉద్యోగుల నెలవారీ తప్పనిసరి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ 1800కే పరిమితం చేశారు. ఉద్యోగి బేసిక్ శాలరీ ఎక్కువగా ఉన్న ఆ ఉద్యోగి ప్రమేయం లేకుండా 1800 కంటే ఎక్కువ పీఎఫ్ కట్ చేసేందుకు వీల్లేదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ దాచుకోవాలనుకుంటే అది పూర్తిగా ఉద్యోగి స్వచ్ఛంద నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త నిబంధనల వల్ల ఉద్యోగుల చేతికి వచ్చే జీతం పెరుగుతుందా? దీనివల్ల భవిష్యత్తు రిటైర్మెంట్ ఫండ్పై ఎలాంటి ప్రభావం పడనుంది? ఇప్పుడు మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇక 1800 లిమిట్ ఏమిటంటే, ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం బేసిక్ శాలరీ 12% పీఎఫ్ కట్ అవుతుంది. అయితే కొత్త రూల్ ప్రకారం గరిష్ట పరిమితి వేతనం 15,000గానే ఉంచారు. అందులో 15,000లో 12% అంటే 1800 మాత్రమే తప్పనిసరిగా కట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బేసిక్ శాలరీ 1,00,000 ఉన్నా మీ అనుమతి లేకపోతే కేవలం 1800 మాత్రమే పీఎఫ్ కట్ చేస్తారు. ఇక 1800కే పరిమితం చేసిన క్రమంలో ఇప్పటి వరకు ఎక్కువ కట్ అయిన వారి చేతికి వచ్చే శాలరీ పెరగనుంది. ఇక ఇప్పటి వరకు ఎవరైతే తమ పూర్తి బేసిక్ శాలరీపై 12% పీఎఫ్ కట్ చేయించుకుంటున్నారో వారికి 1800 ఎంచుకుంటే పీఎఫ్ కటింగ్స్ తగ్గి వారి నెలవారీ టెక్ హోమ్ శాలరీ పెరగనుంది. చేతికి వచ్చే జీతం పెరిగితే ఆ అదనపు మొత్తంపై ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ఆదాయ పన్ను కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే పీఎఫ్లో జమ అయ్యే సొమ్ముకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది, కానీ చేతికి వచ్చే శాలరీకి ఉండదు. ఇక నెలవారీ జీతం ఎక్కువగా కావాలనుకుని పీఎఫ్ కటింగ్ 1800కే పరిమితం చేస్తే లాంగ్ టర్మ్లో మీ రిటైర్మెంట్ కోసం జమ అయ్యే నిధి గణనీయంగా తగ్గుతుంది. పీఎఫ్ఐ లభించే 8.25% వడ్డీ కోల్పోవాల్సి వస్తుంది. కొత్త స్కీము ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. మీకు ప్రస్తుత ఖర్చుల కోసం లిక్విడిటీ కావాలంటే 1800కే పీఎఫ్ పరిమితం చేసుకోవచ్చు. లేదు భవిష్యత్తు కోసం అనుకుంటే వీఆర్ఎఫ్ ద్వారా ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేసుకోవచ్చు.